గదిలో సత్యం కూడా తన ధోరణిలో తాను ఈ విధంగా అనుకోసాగాడు. వెధవబడి, వెధవ చదువు, వెధవ పాఠాలు, ప్రతిదానికి పెద్దవాళ్ల నిర్బంధమే. వాళ్ళని కోప్పడేవాళ్లు ఎవ్వరూ లేరు. వాళ్ళు కావలసినన్ని గారెలు, ఆవడలు తినవచ్చు. బళ్ళోకి పోనక్కరలేదు. ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు. నేనే మా నాన్నల్లే పెద్దవాడినైతేనా? పాపం, వాళ్ళిద్దరి కోరిక తీర్చండి అన్నది అమ్మవారు. స్వామివారు మందహాసం చేసి అమ్మవారి కోరిక చెల్లించారు. గది బయట ఉన్న సూరయ్యకు సత్యం రూపం వచ్చేసింది. గదిలో ఉన్న సత్యానికి తండ్రి స్వరూపం వచ్చేసింది. కానీ ఈ మార్పు జరిగినట్టు ఇద్దరికీ తెలియదు. తండ్రి అయిన సూరయ్య వీధిలోకి వెళ్ళాడు. ఇళ్లన్నీ చాలా ఎత్తుగా అయిపోయినట్టు తోచింది. తల ఎత్తితే కాని 2 అంతస్తులు కూడా కనిపించడం లేదు. కానీ దీన్ని గురించి సూరయ్య ఆటే వితర్కించలేదు. వీధిలో తన పాత స్నేహితుడు గోపాలం కనిపించాడు సూరయ్యకు. ఏంరా గోపాలం అని పలకరించాడు సూరయ్య. గోపాలం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. మామూలుగా సమాధానం చెప్పడానికి బదులుగా కళ్ళెర్రచేసి, ఓరి పిడుగా, అంత పొగరెక్కిందిరా, ఉండు మీ నాన్నతో చెప్పి తాట ఒలిపిస్తా అంటూ కర్ర ఎత్తి భయంకరంగా మీదకి వచ్చాడు గోపాలం. సూరయ్యకు భయం వేసి పరిగెత్తాడు. అంత వేగంగా పరిగెత్తగలిగినందుకు తనకే ఆశ్చర్యం వేసింది. చిన్నతనంలో ఎప్పుడు పరిగెత్తాడో ఏమో కానీ ఇటీవల సూరయ్య గబగబా నడిచిన పాపాన కూడా పోలేదు. ఎందుచేతనంటే శరీరం అంతో ఇంతో లావెక్కింది. తనకన్నా సన్నగా ఉండే గోపాలం తనతో పరిగెత్తలేకపోవడం చూసి ఆశ్చర్యపడ్డాడు సూరయ్య. ఆయన పరిగెత్తడం మానేసి ఆగి, ఎందుకు నేనిట్లా పరిగెడుతున్నాను? గోపాలం నన్ను కొట్టడమేమిటి? నేను పారిపోవడమేమిటి? అనుకుంటూ విరగబడి నవ్వసాగాడు. ఇంతలో ఎవరో భుజం మీద గట్టిగా చెరిచి, ఒరే, ఇందుకేనా నువ్వు బడి ఎగ్గొట్టింది అని అడిగాడు. సూరయ్య ఉలిక్కిపడి చూస్తే 7-8 ఏళ్ల కుర్రవాడు తన మొహంలోకి చూసి కొంటెగా నవ్వుతున్నాడు. వాడి మొహం చూడగానే సూరయ్యకు మండిపోయింది. మీద చెయ్యి తీస్తావా? మక్కెలు విరగదన్నమంటావా? ఎవడ్రా నువ్వు అన్నాడు సూరయ్య. నీకెంత పొగరెక్కిందిరా? ఇవాళ బడి ఎగేసినందుకు రేపు పంతులుగారు నిన్నేం చేస్తాడో చూడు అంటూ ఆ కుర్రవాడు కోపంగా వెళ్ళిపోయాడు. ముక్కుపచ్చలారని కుర్రవెధవ తనతో అంత పొగరుగా మాట్లాడినందుకు సూరయ్యకు అమితాశ్చర్యంతో నోటమాట రాలేదు. సూరయ్య నడివీధిలో నిలబడి ఆశ్చర్యపడటానికి వేళలేదు. ఇంటికి కావలసిన సరుకులు వెచ్చాల అంగడిలో కొని పంపాలి.